సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈ వార్తని తప్పకుండా నువ్వు వినాల్సిందే. కాదు అన్నా సరే ఇది నువ్వు వినాల్సిన వార్త. ఎప్పుడైతే ఈ వార్తని చెవిన పడుతుందో అప్పుడే నీ కష్టాలకు అంతం కలుగుతుంది. తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. రోజు బాబాగారు తన బిడ్డలు తప్పకుండా ఈ సందేశాన్ని వినాలని, నువ్వు కాదు అన్నా సరే, ఎంత మొండిగా ఉన్నా సరే ఈ సందేశాన్ని మాత్రం తప్పకుండా విని తీరాలని, ఇది ఎప్పుడైతే నీ చెవిన పడుతుందో అప్పుడే నీ కష్టాలకు ఒక ముగింపు తెలుస్తుందని బాబాగారు అంటూ ఉన్నారు. మరి బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారో వారి జీవితంలో జరిగేటువంటి ఆ పర్యవసానాలను బట్టి ఈ సందేశం బాబాగారు ఎవరి కోసం తీసుకొచ్చారనేది మనకు అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశం ఏంటో విందామా? బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక చక్కటి వార్తను తెచ్చాను. నువ్వు కాదు అన్నా సరే తప్పకుండా ఈ సందేశాన్ని విని తీరాలమ్మా. చూడు బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఒక వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సందేశాన్ని విను. ఆ వార్తను నేను నీ చెవికి చేరవేస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను. చూడమ్మా, గందరగోళంగా ఉన్న నీకు, నీ మనసుకి కూడా ఈ సందేశంతో ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నువ్వు నా బంగారు బిడ్డవి. ఈ సాయి బిడ్డవైన నువ్వు ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉన్నావమ్మా? ఎందుకంత ఆలోచనలో ఉన్నావు చెప్పు? లేనిపోనివన్నీ ఊహించుకుంటూ నీ మనసుని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. నీ మనసంతా కూడా అలజడిగా ఉంది, అవునా? సరే, నీ కోపాలన్నీ పక్కన పెట్టు. నీ బాబా చెప్పేది ఒక్కసారి విను. నీకోసం మాత్రమే ఇది. చూడు బిడ్డ, నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. నేను ఎప్పుడూ నీ క్షేమమే కోరుకుంటూ ఉంటానమ్మా. నువ్వు క్షేమంగా ఉండటానికి కావలసిన పనులన్నీ నేను చేస్తుంటాను. నా బిడ్డగా స్వీకరించిన నన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూనే ఉంటాను. నువ్వు మాత్రమే నా బిడ్డవి కాదు తల్లి. నువ్వు ఏ రోజు నుంచైతే నన్ను పూజించటం మొదలుపెట్టావో ఆ రోజు నుంచి నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలైపోయారు. నిన్ను కాపాడుకోవటంలో ఎలాంటి మార్పు ఉండదమ్మా. నువ్వు ఎంత దూరానున్నా సరే బాబా అని ఒక్కసారి పిలిస్తే చాలు, అడుగు దూరంకి వచ్చి నిలబడిపోతాను. నువ్వు కోరిన ప్రతిదీ నేను నెరవేరుస్తాను. నీ కష్టాన్ని నీకు కనబడనంత దూరంగా విసిరి పారేస్తానమ్మా. అర్థమవుతుందా? అయితే బాబా, నేను మీ బిడ్డనే కదా, మరి నాకెందుకు ఈ కష్టాలు? నాకేం కావాలో మీకు తెలుసు కదా. మరి ఏం కావాలో తెలిసినప్పుడు ఎందుకు ఇంతలా ఆలస్యం చేస్తూ ఉన్నారు తండ్రి? దానిని అలానే నాకు ఇచ్చేయొచ్చు కదా. నన్ను ఎందుకు ఇంతలా పరీక్షిస్తూ ఉన్నారు? ఎందుకు ఇంతలా శోధిస్తూ ఉన్నారు, ఏడిపిస్తున్నారు అని అడుగుతూ ఉన్నావు, అవునా? ఈ మాటలే కదా నీ మనసులో మెదులుతూ ఉన్నాయి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనేదే నా ఆలోచనమ్మా. నువ్వు అంత ఎత్తుకి ఎదిగావని అహంకారం, గర్వం నీకు ఉండకూడదు.
అలానే ఇతరులను చులకనగా చూడకూడదు. ఎంత ఎత్తుకి ఎదిగినా సరే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నువ్వు గడిపిన కాలాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు తల్లి. నువ్వు గొప్పగా బ్రతికినా లేదా సాధారణంగా బ్రతికినా సరే దాని వలన నువ్వు పడ్డ కష్టమంతా కూడా గుర్తించుకోవాలి. గతాన్ని మర్చిపోకూడదు. నా మాటలు అర్థమవుతూ ఉన్నాయా? నీకు కష్టం వస్తే నువ్వు ఎంత బాధపడతావో ఎదుటి వారికి కష్టం వచ్చినా వారు కూడా అంతే బాధపడతారు కదా. ఆ బాధకి నువ్వు కారణం కాకూడదని చెబుతూ ఉన్నాను. అందుకే నువ్వు పడ్డ బాధ గుర్తించుకోవాలని చెబుతూ ఉన్నాను. అలానే దానిని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోకూడదమ్మా. అలాంటి కష్టం ఎదురైతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసు కాబట్టి ఆ బాధకి నువ్వు కారణం కాకుండా ఉండటానికి మాత్రమే అవి నువ్వు గుర్తించుకోవాలి. అంతేకాని వాటిని చూస్తూ నువ్వు బాధపడుతూ కూర్చోవడానికి కాదు. చూడమ్మా, నీ బాబా మాటలు ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఒక్కొక్క మాటలో ఎంతో అర్థం ఉంటుంది. నువ్వు కనుక మనసు పెట్టి ఆలోచిస్తే అర్థం నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? నువ్వు నా ఈ మాటలు గుర్తించుకో. అప్పుడే ఆ భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడూ కూడా పైనే ఉంచుతారు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా నీ మంచికే అని అనుకుని ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా జీవించగలవు. జీవితం అనే ఒక గదిలో నువ్వు రోజుకొక పాఠాన్ని నేర్చుకోవలసి ఉంటుందమ్మా. ఒక కొత్త అనుభవాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ పాఠాలను, అనుభవాలను చూసి నువ్వు నేర్చుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. భగవంతుడు నీకు కష్టాన్నిచ్చినా, సంతోషాన్నిచ్చినా అందులో నుండి తప్పకుండా నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే అది నీకే తెలుస్తుంది. బిడ్డ, ఏం జరిగినా సరే తట్టుకునే శక్తి, ధైర్యం నీకుందమ్మా. దానిని నీకు నేను మెండుగా ప్రసాదించాను. నీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి నేనున్నాను కదా తల్లి. నాపై నమ్మకం ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు అందరితో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతావమ్మా. అలా మాట్లాడడం కారణంగా నీకు కొందరు దూరం అవుతున్నారు కదా. దిగులు పడకు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అతి త్వరలోనే వారు నీ గురించి, నీ మంచితనం గురించి తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు. ఎవరో ఏదో అన్నారని నీ నిజాయితీని వదులుకోవద్దు బిడ్డ. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన వారికి నీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదు. అలాంటి వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు. ఈ ప్రపంచంలో నిన్ను వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదమ్మా. నీ నిర్ణయాలు నీ సొంతం. ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు. పూరి గుడిసెలో ఉంటూ ఆపద అన్నవారికి సాయం చేసేవారే అసలైన శ్రీమంతులవుతారు. వారికి ఈరోజు పేదరికం ఉండొచ్చు, కానీ వారి భవిష్యత్తులో వారు ఎనలేని సిరి సంపదలను వెనకేసుకుంటారు తల్లి. అదే ఈ దైవలీల. అర్థమవుతుందా? అలాంటి మనస్తత్వం నీలో కూడా ఉండేలా చూసుకో. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి తల్లి. ఒకరికి సాయం చేసే వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తారని గుర్తించు. నువ్వు మంచి చెప్పినా అందులో చెడు వెతికేవారు నీకు అవసరం లేదు. నీకొక విషయం చెప్పనా? నిన్ను, నీ పరిస్థితిని చూసి ఎవరైతే ఎగతాళి చేస్తారో వారికి తప్పకుండా ఏదో ఒకరోజు ఆ పరిస్థితి ఎదురై తీరుతుందమ్మా.
అలా ఎదురయ్యేలా నేను చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి కూడా ఆ బాధ తెలియాలి కదా. అందుకే ఆ పరిస్థితిని వారికి కూడా కల్పిస్తాను. నువ్వు అలాంటి విషయాల గురించి పట్టించుకోవద్దు. ఎవరైతే పాపకర్మలను మూటగట్టుకుంటారో వాళ్ళు తప్పకుండా ఇదే జన్మలో ఆ పాపకర్మలను అనుభవించి తీరాల్సి ఉంటుంది. ఈ జన్మలోనే కాదు బిడ్డ, చేసిన పాపకర్మలు జన్మ జన్మలో వెంటాడుతాయి. అందుకే నిన్ను కించపరిచిన వారి గురించి, చెడుగా ఆలోచించే వారి గురించి నువ్వు ఆలోచించవద్దు. వారి గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. చెబుతున్నాను కదా తల్లి, ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావంటే నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని అర్థం. ఇక సంతోషంగా ప్రశాంతంగా నిద్రించు. రేపటి నుండి నువ్వు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశం మొదట్లోనే బాబాగారు చెప్పినట్టు, బిడ్డ నువ్వు తప్పకుండా ఈ సందేశం విని తీరాలి. నువ్వు కాదు అన్నా సరే తప్పకుండా వినాల్సినటువంటి సందేశం అమ్మా. ఈ సందేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ క్షణం నుంచే నీ జీవితంలో కొత్త మార్పు వస్తుందని బాబాగారు అన్నారు కదా అండి. తప్పకుండా ఆ మార్పు అనేది కొంతమంది బిడ్డలకు కాదండి, బాబాగారిని కొలుచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ మీద బాబాగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ తండ్రి చూపించేటువంటి కరుణ ప్రతి బిడ్డకి చేరాలని, ఆ తండ్రి ప్రసాదించేటువంటి ఆ అద్భుతమైనటువంటి భవిష్యత్తు ప్రతి బిడ్డకి చేరువవుతుందండి. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచి ప్రతిరోజు మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. మీకు ఆ మంచి రోజులనేవి, సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను, అదృష్టాన్ని ఆ తండ్రి మీకు ప్రసాదిస్తారు. బాబాగారి బిడ్డలలో ఏ బిడ్డ కూడా దీనికి మినహాయింపు కాదు. ఆ తండ్రి అందరినీ చల్లగా చూస్తారు. ఆ తండ్రి మనసులో ప్రతి ఒక్క బిడ్డకి సమానమైనటువంటి స్థానం ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.